స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మురళీకృష్ణ. గోదావరి జిల్లాల పేరు చెప్తే నోరూరించే వంటలకు పుట్టినిల్లండి ఇది. గోదావరి జిల్లాలో వంటకాలు దేశ విదేశాలను కూడా ఆకర్షిస్తాయండి. అంత రుచికరమైన వంటకాలు ఈ గోదావరి జిల్లాలో ఉంటాయి. ఈ గోదావరి జిల్లాలో మరీ ముఖ్యంగా రావులపాలెం పేరు చెప్తే దీన్ని ఫుడ్ విలేజ్ అంటారండి. అంటే ఇక్కడ ఎక్కువ మంది మన రాష్ట్రం నుంచి, ఇది హైవే మీద ఉంటుంది కాబట్టి రాష్ట్రం నలుమూల నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ ఆగి, ఇక్కడ టేస్ట్లు, ఇక్కడ ఫుడ్ చాలా టేస్ట్ ఉంటుందని ఇక్కడ ఆగి ఇక్కడ ఫుడ్ తీసుకుని పార్సిల్ కట్టించుకుని కానీ అక్కడ తింటాం కానీ చేస్తూ ఉంటారు. రకరకాల ఇక్కడ కుండ బిర్యానీ అంటే రావులపాలెం చాలా ఫేమస్. అలాగే రకరకాలైన ఫుడ్లతోటి ఈ రావులపాలెం ఫేమస్ అయింది. అలాగే మనం ఎక్కువ శాతం మనం టిఫిన్ చూస్తే ఎక్కువ 100కి 99% వెజిటేరియన్ టిఫిన్లే ఉంటాయి. రావులపాలెంలో రాజావారి టిఫిన్ సెంటర్ అని ఒక టిఫిన్ సెంటర్ ఉందండి. అది పూర్తిగా నాన్ వెజ్ టిఫిన్ సెంటర్. అంటే మనకి దోశ తినాలన్నా, చపాతీ తినాలన్నా, పరోటా తినాలన్నా ఈ వెజిటేరియన్ దోశలు, వెజిటేరియన్ పరోటాలు దొరకవండి అక్కడ. నాన్ వెజ్ అంటే చికెన్ దోశ కానీ, మటన్ దోశ కానీ, ప్రాన్ దోశ కానీ, అలాగే కీమా పరోటా కానీ, మటన్ చపాతీ కానీ ఫేమస్ అండి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఇది చిన్న టిఫిన్ సెంటరు, కానీ ఇది చాలా ఫేమస్. ఇక్కడ చాలామంది ఎగబడి తింటూ ఉంటారండి. ఇక్కడ అసలు ఈ నాన్ వెజ్ టిఫిన్ సెంటర్లో టిఫిన్లు ఎలా ఉంటాయి, అసలు ఎలా తయారు చేస్తారు, ఈ రెసిపీ ఎలా తయారు చేస్తారు అనే విషయాలు ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇదేనండి రాజావారి టిఫిన్ సెంటర్, నాన్ వెజ్ టిఫిన్ సెంటర్. రావులపాలెంలో ఉంది ఇది. అంటే నేషనల్ హైవే పక్కనే ఉంటుంది. రావులపాలెం అక్షర థియేటర్ దాటాక వెదిరేశ్వరం రోడ్డు అని ఉంటుంది. ఆ రోడ్డు పక్కనే, మెయిన్ రోడ్డు మీద హైవే పక్కనే ఈ రాజావారి టిఫిన్ సెంటర్ అని ఉంటుంది. ఈ టిఫిన్ సెంటర్లో అసలు ఏ ఐటమ్స్ దొరికితే వీళ్ళు ఎలా తయారు చేస్తారో అనే విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఆ రావులపాలెంలో ఒక యువకుడు వినూత్నంగా ఆలోచించి అందరూ అన్ని రకాల ఐటమ్స్ తయారు చేస్తున్నారు కదా, మనం డిఫరెంట్గా చేద్దామనే ఉద్దేశంతో నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ పెడితే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో 3 నెలల క్రితం ఒక నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ని ప్రారంభించాడు నాగరాజ్ అనే కుర్రాడు. ప్రారంభించి స్టార్టింగ్లో కొంచెం కష్టాలు పడ్డా అది అంచెలంచెలుగా ఇప్పుడు బాగా పబ్లిసిటీ ఎక్కువై చాలా బాగా రన్ అవుతుంది. ఇక్కడ చాలామంది కూడా మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, పలానా చోట మీకు నాన్ వెజ్ దోశలే దొరుకుతాయంట కదా, ఈసారి వచ్చినప్పుడు మాకు పట్టరమ్మని చెప్తూ ఉంటారు. ఆ స్టేజ్లో ఇది బాగా ఫేమస్ అయింది. అసలు ఇంత క్వాలిటీ ఎందుకు వస్తుంది ఇక్కడ ఈ నాన్ వెజ్ టిఫిన్ సెంటర్లో, ఈ నాన్ వెజ్ టిఫిన్ ఎలా తయారు చేస్తారో ఈ విషయాలన్నీ కూడా ఈ నాగరాజ్ అని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే నాగరాజ్ గారు. మీరు ఈ టిఫిన్ సెంటర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఉగాదికి స్టార్ట్ చేశారు. అదే ఈ టిఫిన్ సెంటర్ మీరు స్టార్ట్ చేయడానికి అసలు కారణం ఏంటి? కారణం అంటూ చిన్నప్పటి నుంచి ఫుడ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల ఇక్కడ అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి. రావులపాలెం ఫుడ్ దొరకందంటూ ఏమి ఉండదు, అన్ని రకాలు ఉంటాయి. అన్నీ చూసాం. నాన్ వెజ్లో డిఫరెంట్గా ఏదైనా చేద్దాం అన్న అనుకున్నప్పుడు వెజ్ టిఫిన్స్ అన్ని చోట్ల జరుగుతాయి కదా, నాన్ వెజ్ టిఫిన్స్ పెడితే ఎందుకు ఉండదు, నాన్ వెజ్ టిఫిన్ ఎందుకు లేదన్న ఒక థాట్ వచ్చి పెడితే మనం అందరికి నాన్ వెజ్ టిఫిన్స్ అందించగలం, అది కూడా టేస్ట్ చేస్తారు, అదో కొత్త రకం టేస్ట్ ఫీల్ అవుతారని చెప్పేసి స్టార్ట్ చేశాం. నాన్ వెజ్ టిఫిన్ స్టార్ట్ చేశారు కదా, మీకు ఇప్పుడు ఎలా ఉంది ప్రోత్సాహం? స్టార్టింగ్ లో పెట్టడానికి కానీ చేయడానికి కానీ కొంచెం ఇబ్బంది పడ్డామండి. కానీ వన్స్ మనం ఇచ్చిన ఫుడ్ క్వాలిటీకి మనం కొంచెం వెరైటీగా మన ఇక్కడ కోనసీమ స్టైల్లో మన మసాలాలు కానీ ఇవి కానీ కొంచెం డిఫరెంట్గా మన ఓన్ రెసిపీ మనం క్రియేట్ చేసి మనం ఆ టేస్ట్ చూపించేటప్పటికి జనాలకి నచ్చి ఇప్పుడు బాగా వస్తుంది. అదండి, ఇప్పుడు నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ పెడితే సరిపోదు, దానికి తగ్గట్టు రుచి కూడా ఉండాలి. ఈ రుచికి ఒక స్పెషల్ ఫార్ములాని ఎన్నుకున్నారండి. ఆ ఫార్ములా ప్రకారం రెసిపీ తయారు చేస్తారు. రెసిపీ తయారు చేసిన తర్వాత ఆ రెసిపీ ముందు తయారు చేసుకుని పెట్టిన తర్వాత ఆ రెసిపీని ఆ దోశల్లో వాడతారు. దోశల్లో కానీ, చపాతీల్లో కానీ, పరోటాల్లో కానీ వాడి సప్లై చేస్తూ ఉంటారు. అసలు ఈ రెసిపీ ఎలా తయారు చేస్తారో, ఈ దోశలు ఎలా తయారు చేస్తారు అనేది మనం అడిగి తెలుసుకున్నాం రైట్. నాన్ వెజ్ దోశలకి, నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ కావాల్సిన రెసిపీ ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇక్కడ ఏమేమి తయారు చేస్తున్నారో
నాగరాజు గారిని అడిగి తెలుసుకుందాం. ఇదేంటి నాగరాజు గారు? ఇది వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఎలా తయారు చేస్తారండి ఇది? దీనికి మనం మామూలుగా రెగ్యులర్ గా మన ఆంధ్ర చికెన్ ఎలా చేస్తాం అలా చేస్తాం, కానీ కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మనం స్పెషల్ గా యాడ్ చేసి ఒక మసాలా అనేది మన రెసిపీ యూజ్ చేసుకుని దాన్ని మసాలా చేసి దాంతో చికెన్ కర్రీ చేస్తాం. ఇదండి అది వచ్చేసి చికెన్ కేమా అండి. చికెన్ కేమా అంటే ఈ చికెన్ అంటే మటన్ కేమా అన్నా, చికెన్ కేమా ఎక్కడ వినలేదు నేను. అంటే చికెన్ కీమా ఎక్కడ వినుంటారు, కానీ ఏంటంటే మనం మటన్ కీమా లాగా కూడా చికెన్ కీమా చేసి దోశ మీద వేస్తే ఎలా ఉంటది అనేది ఒక ఆలోచన వచ్చి దాన్ని మనం అలా కీమా కింద చేయించి ట్రై చేసామండి. ఇది చాలా సక్సెస్ అయింది, అందరూ ఎక్కువ ఇష్టపడతారు. ఇలా ఎక్కువ ఈ చికెన్ చూడొచ్చు, ఇది స్పెషల్ ఐటమ్. ఇది చికెన్ కేమా. మనం ఎక్కువ మటన్ కేమా చూస్తుంటాం, చికెన్ కేమా ఎక్కడో నేను ఫస్ట్ టైం వింటాం. ఇది ఇక్కడ ఈ హోటల్లో ఇది ఎక్కువ అందరూ వచ్చి అడుగుతారంటే, అంటే మనం వెరైటీ చూపితే అందరూ అభిరుచి పెంచుకుని అక్కడికి వచ్చి తీసుకుంటారనే దానికి ఉదాహరణ ఈ చికెన్ కేమా. చూడొచ్చు ఇది. అంతేకాకుండా ఇక్కడ చికెనే కాదు, మటన్ కేమా పరోటా, మటన్ కేమా చపాతీ ఇక్కడ బాగా ఫేమస్ అండి. పచ్చిరొయ్యలు అంటే ప్రాన్ దోశ కూడా బాగా చేస్తారు ఇక్కడ. ఇన్ని ఐటమ్స్ చేస్తున్నారు కాబట్టి తక్కువ టైంలో వీళ్ళు బాగా పేరు సంపాదించుకున్నారు. ఏదైనా వెరైటీ చేస్తే ప్రజలు బాగా ఆదరిస్తారంటకి ఈ నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ ఉదాహరణ. పచ్చిరొయ్యలతో తయారు చేశారండి ఇది దోశ మీద ఇది వేసి దీంతో దోశ తయారు చేస్తారు. స్మెల్ అదిరిపోతుందండి. ఇప్పుడే నోరు ఊరుతుంది, ఎప్పుడెప్పుడు ఈ దోశ తిందామన్నట్టుంది. ఇవన్నీ ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. మటన్ కానీ చికెన్ కానీ ప్రాన్ కానీ అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. ఇది మటన్ కేమా అండి, అంటే ఎక్కువ మా వాడుక భాషలో కైమా అంటారు దీన్ని. ఈ మటను ఇక్కడ ఈ మటన్ కేమా ఇది పరోటా తోటి బాగా ఫేమస్. ఇది పరోటా చపాతీ కేమా పరోటా అంటారు ఇక్కడ. ఇది స్పెషల్. ఇది చాలా దూరాల నుంచి వచ్చి తింటూ ఉంటారు. అందులో వాడి మెటీరియల్ ఇదే మటన్ కేమాతో తయారు చేస్తారు. ఇది ప్రాన్ దోశ, మిక్స్డ్ దోశ ఎలా వేస్తారన్నది మన నాగరాజు గారు దగ్గరుండి మనకి ఆ రెసిపీ చేశారు కాబట్టి ఆ దోశ చేయించి చూపిస్తారు. నాగరాజు గారు ఒకసారి మాకు అది చూపిస్తారా? ముందు మామూలుగా దోశలు ఎలాగే వేస్తున్నారో అలాగే వేస్తున్నారు ముందు. రెండు ఒకసారి. ఇప్పుడు ఏం చేస్తారు నాగరాజు గారు? ఇప్పుడు దీని మీద మనం మటన్ కీమా మిక్సీలోకి వచ్చేసి మనం మటన్ ప్రాన్స్ మిక్స్ చేసి ఇస్తామండి. దీని మీద ఇప్పుడు మనం కొంచెం దోశ బాగా దోరగా వేగిన తర్వాత ఆ మటన్ కీమా ఏదైతే మనం రెసిపీ చేసామో ఆ మటన్ కీమా తీసుకొచ్చి దీని మీద లేయర్ కింద ఫామ్ చేస్తాం. త్వరగా నూనె వేస్తారు. చాలా మందికి ఇక్కడ ఈ గోదావరి జిల్లా వాళ్ళకి నూనె ఎక్కువ ఉండకపోతే కష్టం, అందుకనే మామూలుగా నూనె తప్పనిసరిగా కొంచెం ఎక్కువ వాడుతూ ఉండాలి. ఫస్ట్ మనకు వేసేది మటన్ కీమా వేస్తారండి. మటన్ కీమా అండ్ అది మటన్ కీమా దోశ అండి. ఇది ప్రాను మటన్ కలిపి మిక్స్డ్ కింద మిక్స్డ్ అండి. ఇది మిక్స్డ్. అది మటన్ కేమా దోశ అండి. అది తయారు చేస్తుంటే తినేలేని ఉంది, అంత నోరూరిపోతుంది. ఆ స్మెల్, నాన్ వెజ్ స్మెల్ ముక్కుకి తగిలిందంటే ఎప్పుడు తిందామని ఉంటుంది. ఇది చూడగానే ఎప్పుడు తిందామన్నట్టు ఉంది, అంత బాగా వస్తున్నాయి ఈ దోశలు. చూడొచ్చు మొత్తం అంతా ఇదంతా నాన్ వెజ్ ఐటమ్. ఇదేంటి మిక్స్డ్ దోశ. ఇది దీని మీద చూడొచ్చు మీకు ప్రాన్ అంతా మిక్స్డ్ అంటే అది మటన్ ప్రాన్ మిక్స్డ్ అండి. ఇది అది చికెన్ అది చికెన్ కేమా అండి. చికెన్ కేమా అది తయారవుతుంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. నాన్ వెజ్ దోశలు రెడీ అయిపోయినాయండి. ఇదండి కేమా దోశ, మిక్స్డ్ దోశ, రెండు నాన్ వెజే.
చూడటానికి మామూలుగానే ఉన్నాయి, మామూలు దోశలాగే కనపడుతున్నాయి, కానీ నాన్ వెజ్ దోశలు. మిక్స్డ్ కీమా దోశ అండి ఇది. ఎప్పుడెప్పుడు తిందామని ఉంది, చూద్దాం ఒకసారి తిని. చాలా బాగుందండి. ఎవరో ఫస్ట్ టైం తింటున్నాను నేను నాన్ వెజ్ టిఫిన్, నాన్ వెజ్ దోశ అనేది ఇప్పుడే ఫస్ట్ టైం తింటున్నాను. చాలా బాగా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఈ టిఫిన్ సెంటర్లో చాలామంది తింటున్నారు. ఈ టిఫిన్ గురించి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. నాన్ వెజ్ టిఫిన్ సెంటర్లో టిఫిన్ బాగుంటుందని అంటున్నారు. మీరు ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటారా? వారానికి 3 సార్లు వస్తానండి. 3 సార్లు వస్తాను. 3 సార్లు వస్తాను. చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్ చెప్పాడు ఇక్కడ కీమా దోశ, మటన్ కీమా, చికెన్ కీమా, అలాగే రొయ్యలు, పచ్చి రొయ్యలు అవి వేస్తారా అంటే సరే ఒకసారి చూద్దాం అంటే అప్పటి నుంచి అలాగే వారానికి 3 సార్లు వస్తాను. వారానికి 3 సార్లు. చాలా బాగుంటుంది. మీరు నాన్ వెజ్ ప్రియులు అనమాట అయితే? చాలా ఇష్టం నాకు. అది మీరే ఎక్కువ తింటారా లేదా మీ ఇంటికి ఏమన్నా పట్టుకెళ్తారా? మా ఇంటికి కూడా పార్టీ పట్టుకెళ్తాను అప్పుడప్పుడు, వారానికి ఒకసారి. నేనైతే కంపల్సరీ వారానికి 3 రోజులు ఇక్కడికి వచ్చి తింటూ ఉంటాను. చూశారు కదా, ఇది రుచిగా ఉంటే ఎవరినైనా ఆకర్షించదు, ఏదైనా ఆకర్షించడానికి ఏదైనా ఉదాహరణ ఇదే. ఈ టిఫిన్ సెంటర్లో మీరు కూడా ఎప్పుడన్నా వచ్చి తిని చూడొచ్చు. ఇది కోనసీమ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, రావులపురంలో వెదిరేశ్వరం రోడ్డు అని ఉంటుంది. అక్షర థియేటర్ దాటికి వెదిరేశ్వరం రోడ్డు అని ఉంటుంది. వెదిరేశ్వరం రోడ్డు రైట్ సైడ్ ఉంటుంది రాజావారి టిఫిన్ సెంటర్ అని. ఇది ఈవినింగ్ 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఎక్కువ శాతం మీకు ఇది మన హైదరాబాద్ వెళ్ళి వాళ్ళు బస్సులన్నీ ఆగి ఇక్కడ తింటూ ఉంటారు. మీరు కూడా ఎప్పుడన్నా వచ్చి దీని టేస్ట్ ఒకసారి చూడండి. ఇదండి ఈరోజు రాజావారి నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ గురించి తెలుసుకున్నాం కదా. మీరు ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ఈ టిఫిన్ సెంటర్లో ప్రాన్ దోశ కానీ, చికెన్ దోశ కానీ, మటన్ దోశ కానీ, అలాగే కీమా పరోటా కానీ, కీమా చపాతీ కానీ తిని వెళ్ళొచ్చు. అంత అద్భుతంగా చేస్తారండి వీళ్ళు. ఇటువంటి స్టోరీలు, మంచి కంటెంట్లు, వెరైటీ కథనాల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ RTV.